నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా ప్రారంభమైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు. అధ్వానంగా మారిన తాటినగర్ రహదారి. ఈ నెల 21న విడుదల కానున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమా. కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు. మహాభారత యజ్ఞంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్. ట్విట్టర్ వేదికగా భార్య భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. కీచక ఎస్ఐను సర్వీస్ నుండి తొలగించాలన్న సీఎం రేవంత్. ఈ నెల జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్న ఎంపీ. 8 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. అట్టహాసంగా ప్రారంభమైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు. సభలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటగా అమరవీరులకు సంతాపం తెలియజేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్ లోని కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీయూడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పనిచేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జెడ్పీ చైర్మన్ వాల్నట్ కమల్ రాజు, ఐజేయు జాతీయ నాయకులు ఎస్ఎన్ సింహ, దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖర్ చెప్పినట్టు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడిని కట్టేశారు జర్నలిస్టుని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాలు ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గ్రామ రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకంగా మారిందని వాపోతున్న వాహనదారులు రోడ్లు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని తాటినగర్ గ్రామానికి వెళ్లే రహదారి కంకర బయట తేలడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో యాజమానులు కౌటాల మండల కేంద్రానికి అనేక రకాల పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు, అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లే రోగులు నానా అవస్థలను పడుతున్నారు. ఈ రహదారిపై కంకర తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా
నాకెందుకులే అని విననట్లు ఉండి పట్టించుకోవడం లేదని తాటినగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు ఆటోలలో వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి తప్పడం లేదు. మహిళలకు అర్ధరాత్రి పురిటి నొప్పులు వస్తాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో ఆ బాధ వర్ణనాతీతం. ద్విచక్ర వాహనదారులు ఈ రహదారి గుండా వెళ్లే తరుణంలో ఎన్నోసార్లు కంకర రహదారిపై జారిపడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని తాటినగర్ ఈ నెల 21న విడుదల కానున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమాను ఆదరించాలని కోరిన సినీ హీరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు కుటుంబ సమేతంగా తిలకించేలా చిత్రించామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సినీ హీరో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు, నటి శశిరేఖ, సంజయ్ రెడ్డి బంగారపు దర్శకుడు, కేవో రామరాజు నిర్మాత, రాయచోటి అమరావతి హాస్పిటల్స్ ప్రవీణ్ కుమార్ రాజు, బొంబాయి భామ శశిరేఖ జంటగా నటించిన పద్మవ్యూహంలో చక్రధారి చిత్రం ఈ నెల 21వ తారీఖున గౌతమ్ ఏసీలో విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి విజయవంతం చేయాలని నటుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజు, నటి శశిరేఖలు కోరారు. రాయచోటి పట్టణం మదనపల్లె రోడ్డు మార్గంలోనున్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ బ్యాక్వర్డ్ తో విలేజ్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించడం జరిగిందన్నారు. రాయలసీమ అంటే కక్షలు గొడవలను మాత్రమే తెరపై చూసిన ప్రేక్షకులకు సీమ ప్రజల స్వచ్ఛమైన ప్రేమను పరిచయం చేస్తున్నామన్నారు. సంజయ్ రెడ్డి బంగారపు దర్శకుడిగా, కేవో రామరాజు నిర్మాతగా నిర్మించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనపడనున్న ఆశురెడ్డి నటించడం జరిగిందన్నారు. రాయలసీమ యాసలు రాయలసీమ ప్రాంతంలో అత్యధిక శాతం నిర్మించబడిన ఈ సినిమా ఈ నెల 21వ తారీఖున విడుదల కానుందని, రాయచోటిలోని గౌతమ్ ఏసీ థియేటర్ నందు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. నమస్తే అండి అందరికీ. నేను మీ డాక్టర్ ప్రవీణ్ రాజ్ని, అమరావతి హాస్పిటల్ డాక్టర్ని. రీసెంట్గా పద్మవ్యూహంలో చక్రధారి అని మూవీ తీసామంతా కూడా. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇన్నాళ్ళు రాయలసీమని ఒకలాగా చూసారంటే ఫ్యాక్షనిజం, ఈ కొమ్మలు కట్టు ఇట్లానే చూసాము. కానీ ఇది ఒక మంచి విలేజ్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా. మన రాళ్ళ మధ్యలో కూడా ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశాము. ఈ మూవీ పూర్తి 70% అంతా కూడా పులివెందుల ప్రాంతంలో షూట్ చేశాము. తర్వాత ఇందులో మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ కానీ అశ్వరెడ్డి, భూపాల్, మధునందన్, రోహన్, తర్వాత మహేష్ విట్ట అంతా మన ఏరియా వాళ్ళు. అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మంచి మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. మన ప్రాంతం మీద ఒక మంచి మూవీ తీసాము, ఒక మంచి ప్రయత్నం చేశాము. తప్పకుండా ఈ 21వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. రాయచోట్ల గౌతమ్ థియేటర్లో ప్లే అవుతుంది. అందరూ చూసి బ్లెస్ చేయండి. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, రిమ్స్లో MBBS చేశాను, తర్వాత మన అమరావతి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ ప్రాంతం వాసిని అందరూ చూసి దయచేసి ఆదరించి మాకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అంటే ఫస్ట్ నేను ఇక్కడ మొదలుపెట్టిన రోజు మొట్టమొదటి ఆలోచన తాడిపత్రి నుంచి మన రైటర్ సుదర్శన్ గారు ఫస్ట్ ఈ కథను నాకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఒక 6 నెలలు ఈ కథ మీద పూర్తిగా వర్కౌట్ చేసి, ఆ తర్వాత పక్కనే అనంతపురం ధర్మవరం నుంచి మన డైరెక్టర్ సంజయ్ రెడ్డి, ఆయనదేమో ధర్మవరం, అటు నుంచి మన తర్వాత ప్రొద్దుటూరుకి వస్తే మన ప్రొద్దుటూరు మహేష్ విట్టా కానీ, మహేష్ విట్టా ఇందులో మంచి రోల్ చేశారు. తర్వాత అనంతపురం అబ్బాటికి డాక్టర్ హరి గారు కానీ, ఆ తర్వాత కడపకు వస్తే ప్రేక్షిత వీళ్ళు కానీ అంతా కూడా మన ఏరియాలో. తర్వాత పులివెందుల ప్రాంతంలో 70% కోరంగొట్టుపల్లి, బలపనూరు, కస్నూరు, అంకాలమ్మగూడూరు ఈ ప్రాంతంలో 75% షూటింగ్ ఇక్కడే చేసాము. ఓన్లీ ఫైట్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే బయటికి అవుట్డోర్ వెళ్లాల్సి వచ్చింది. సో ఈ ప్రాంతం మీద, మన రాయలసీమ ప్రాంతం మీద రాయలసీమ వాళ్ళు అంతా పాలైన
వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎలాగైనా టీడీపీ నేత బాలును హతమారుస్తా అంటూ బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు, అధికారం కోల్పోయిన టీడీపీ నేతలపై కొనసాగుతున్న బెదిరింపులు, ఎలాగైనా టీడీపీ నేత బాలును చంపిస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మీపురంకు చెందిన టీడీపీ యువత అధ్యక్షుడు బాలును చంపేస్తానని బెదిరించిన వైసీపీకి చెందిన మహేష్, ఎవరినో ఒకరిని చంపితే గాని మా కసి తీరదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్న అల్లరి మూకలు, తమకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన బాధితుడు బాలు. హలో నాకంతా తెలుసు. ఏం చేయాలి చెప్పు, చంపేస్తున్నా. హలో మణి అన్న, బాలుగన్ని నేను చంపేస్తాను. నా మాట వద్దునా, వాడు నేను నిజంగానే చెప్తాను. ఇది బెంగళూరులో నా కేసు పార్ట్నర్లు ఉన్నారు. తోడుకొచ్చి ఏమంటే నిజంగా నెక్స్ట్ వారమే చంపేస్తాను. నెక్స్ట్ ఏమంటే మనం వాళ్ళని కొట్టి వాళ్ళ మనోళ్ళ పైన వచ్చి పెద్దగా నీ పేరే వచ్చాదన్నా, నీ పేరు వచ్చాదు, ఏమి వచ్చాదు. సరేనా, అట్లా పనులే వద్దు. వాడి ఒకటి 7 అన్న వేస్తా, 7 కేసులన్నా పోతా. వాడిని చంపేదు, వాడిని కుక్కు సాగు కూడా వేస్తాను. వాడి ఆడపోయేది అట్లా పనులంతా వద్దు. నీకు మనోళ్ళు ఉండరు కదా, వాళ్ళకి ఏదైనా అయితే ఊరికే కొట్టుకొని తెచ్చుకుని ఊర్లో అంతా బాగుండదు. కొన్ని దినాలు అంటే వదిలేదు ఊరికి. కొన్ని దినాలు కాదన్నా, నువ్వేమన్నా ఊరు ఊడిచిపోయినావు. నువ్వు అదే నాకు నిన్ను కోదనని కొట్టిందే నాకు ఇప్పుడు బెజరైంది. నాకు ఈ మ్యాటరే తెలియదు. నాకు ఇప్పుడు సాయంకాలం 4 గంటలకు మణిగారు ఫోన్ చేస్తే మణిగారు నాకు చెప్పింది. ఎత్తు బొమ్మలా ఉండదు. ఇప్పుడు టైం మంచిది కాదు, మనం ఏమి రాని నువ్వేమన్నా చెప్పు, నేను ఉప్పుని వెళ్దు. నేను నీ ఉప్పు తిన్నోడు, సరేనా. నీ మీద చేయబెట్టి మా అన్న మీద చేయబెట్టినా, నీ మీద చేయబెట్టినా నువ్వు నా ప్రాణము. చెప్తాను చూడి, నీ మీద చేపెట్టి నిన్ను తిట్టిన దానికి నా కొడుకుని కొడితే నీ మీద చేపెట్టినా, నిన్ను చేపెడతాను వదిలేస్తానా. గవర్నమెంట్ లేదు, ఏమి నా గవర్నమెంట్ కదన్నా. నేను కేసులో పోతే నువ్వు నన్ను ఎత్తుకొస్తావు కదా. అవంతా వద్దు గమ్మున అట్లా పనులు మనకు వద్దు. వాన కొడుకులు తినే పని చేస్తాం, మనం చేయకూడదు. ఏమే నీకు ఏట పడిందనా, నీకు ఏట పడింది. నేను వదిలేదు నా మా అమ్మ. వాళ్ళు కొట్టేస్తే వాళ్ళేం పెద్దోళ్ళేం అయ్యేలే, వదిలి నువ్వు కొన్ని దినాలు వదిలి. నా కూతురు సత్యంగా చెప్తాను చూడి, నిన్ను కొట్టినాడు, నీకు ఏట పడి నీకు కుట్లు పడిందంటేనా నాకు ఎట్లా అయిపోయా. చెప్తాను చూడి, నేను వదిలేదు నేను చెప్తాను కదా. నేను వదిలేదంటే వదిలేదు. నేను ఈ వారం నేను రేపు మన్నాడు ఊరికి పోతాను. మా భార్య వస్తుంది సోమవారం, డ్యూటీకి పోయింది. సోమవారం వస్తే మా భార్య పోతా. చెప్పేదిరా, నేను నా గురించి ఆలోచించాను. మన కూడా ఉండే వాళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఊరికి అవంతా వద్దు, సరేనా. మళ్ళీ అందరికీ ప్రాబ్లం అవుతుంది. వాడిని ఒగ్గును కొడితే కూడా వాడికి భయం వచ్చేస్తున్నా. వీళ్ళు వాళ్ళ దూరం పోయి కూడా వీని కోసం చేస్తారంటే వీనికి ఉండారు అని వాళ్ళు భయపడతారన్నా. కన్ఫామ్ భయపడతారు. ఒగ్గునకి అయితే భయపడిపోతారన్నా. అవంతా వద్దు, గుమ్మా ఉంది. ఇప్పుడు చెప్తానంటే అర్థం చేసుకో, మనము రాంగ్ సెట్ లేదు. కొమ్మ మీద 100 కాకులు కుక్కుందంటే 100 కాకుల ఒగ్గు కాకి దాకా అంత ఎక్కే. ఇది ఆ కాకి పడినంటే ఏటో కన్ఫర్మ్ 100 కాకులు సైలెంట్ అయిపోతుంది. అవుతుంది. ఇప్పుడు అది మన అట్లా టైం కాదు, గుమ్మన ఇప్పుడు రామాపురంలో జరుగుతున్నటువంటి మహాభారత యజ్ఞంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి పాల్గొన్నారు. ద్రౌపది కళ్యాణ ఘట్టం వైభవంగా నిర్వహించారన్నారు. అన్నమయ్య జిల్లా రామాపురంలో జరుగుతున్నటువంటి మహాభారత యజ్ఞంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ద్రౌపది కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించినటువంటి గడికోట ద్వారకారెడ్డి మాట్లాడుతూ మహాభారతం జరపడం వల్ల వర్షాలు బాగా పడతాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలాంటి మహాభారతాలను ప్రత్యేకంగా ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, మద్దిరేవుల రవికుమార్ రెడ్డి, గడికోట ధనుంజయ రెడ్డి, అయోధ్యాపురం ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ వాలంటీర్లకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు. వైసీపీ నేతలు తమను బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు. మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అది అచ్చెన్నాయుడు చేయించినా సరే కంప్లైంట్ చేయండి అన్నారు. ఆ తరువాత నన్ను కలవండి, ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు. అటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అటు దండం పెట్టి చెప్పాను విన్నారా? నీటి వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఎంతో మందికి దండం పెట్టి మరీ చెప్పాను, ఎవరు కూడా నా మాట వినలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మెమొరబుల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా మెమొరబుల్ ట్వీట్ చేశారు. ఎప్పుడూ మద్దతుగా, ధైర్యంగా, చీకటి రోజుల్లో సైతం చిరునవ్వుతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 100% తోడ్పాటునందించే భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వే నా సర్వస్వం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి ట్విట్టర్ వేదికగానే రిప్లై ఇచ్చారు.
థ్యాంక్ యూ అండి, మీరే నాకు స్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ కోసం అంకిత భావంతో పనిచేసే మీకు ఎప్పటికీ మద్దతుగానే ఉంటాను అని చంద్రబాబు ట్వీట్ కు బదిలిచ్చారు భువనేశ్వరి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. ఉద్యోగిపైనే అత్యాచారానికి ఒడిగట్టి పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చాడో ఎస్ఐ. గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన సంఘటనలు ఉండటంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళా కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. శాంతి భద్రతలు కాపాడుతూ మహిళలకు అండగా ఉండాల్సిన ఎస్ఐ ఇలా ఓ మహిళ రేప్ చేయడంపై ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించింది. ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ను సర్వీస్ నుండి తొలగించింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ భవానీ సేన్ అత్యాచారం చేశారు. సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి 2 సార్లు రేప్ చేశాడు. 20 రోజుల కిందట మళ్ళీ 2 రోజుల కిందట 2 సార్లు రేప్ చేసినట్లు బాధిత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపింది. తాను మంత్రి మనిషినని ఎవరు ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్ఐ భవానీ సేన్ బెదిరించినట్లు తెలిపింది. ఎస్ఐ భవానీ సేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నత అధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది. ఏఎస్పీ, డీఎస్పీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్ఐను అరెస్టు చేసి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందరు రఘువీర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు రఘువీర్ రెడ్డి. ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చానని, నియోజకవర్గంలో ప్రజలు 70,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కార్యకర్తలకు, నాయకులకు ముందుండి నడిపించిన రామరెడ్డి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు. అలాగే నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని, నల్గొండ జిల్లాలో అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం లేకుండా చేశారని గుర్తు చేశారు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొడతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. 24, 25 తారీఖుల్లో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. కాబట్టి ఈరోజు వచ్చి పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేటకు రావటం జరిగింది. సరే, ఈ సందర్భంగానే ఇంకొక విషయం కూడా, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను భారీ మెజార్టీతోని 70,000 మెజార్టీతోని సూర్యాపేట ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. దానికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి అంకుల్కి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తున్నారో, సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుంది అనేది. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు,
ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం. మీ అందరినీ సూర్యాపేటలో 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వాటి వివరాలను మీడియా ముందు వెల్లడించారు డీఎస్పీ. 8 కేజీల గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్న సూర్యాపేట పోలీసులు. కొడదల పవన్ కుమార్, మన్నె రాహుల్తో పాటు మరో వ్యక్తి ఖమ్మం రోడ్డులోని అమ్మా గార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక పల్సర్ బైక్ ను తనిఖీలో భాగంగా ఆపారు. బైక్ పై ఉన్న 3 వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని బైక్ తో సహా పట్టుకున్నారు. వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా దానిని తనిఖీ చేసిన పోలీసులకు బ్యాగులో 4 ప్యాకెట్లలో గంజాయి దొరికింది. పట్టుబడిన వ్యక్తులను విచారించగా ఖమ్మం నుండి ట్రైన్లో అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటకు వచ్చి గంజాయి తాగే వారికి ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తీసుకొని వస్తుండగా 8 కేజీల గంజాయితో పట్టుపడ్డారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్, పట్టణ ఎస్ఐలు మహేంద్రనాథ్, కుశలవ్వ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, కర్ణాకర్, సైదులు, కానిస్టేబుల్స్ ఆనంద్, మధులను డీఎస్పీ రవి అభినందించారు. ఈరోజు అనగా 26/24 రోజున ఉదయం 7 గంటలకు అమ్మ గార్డెన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా 3 వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళకి సస్పీషియస్ మేనర్లో ఆపడం జరిగింది. వాళ్ళు పోలీస్ పార్టీ చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 4 ప్యాకెట్స్ గంజాయి మొత్తం 8 కేజీలు దొరికింది. వాళ్ళ పేరు వచ్చి 3 పేర్లు వచ్చి కొడదల పవన్ కుమార్, మన్నె రాహుల్, ఇంకో అబ్బాయి మైనర్ అబ్బాయి ఉన్నారు. ఈ కొడదల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం అరకుకి వెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ తీసుకొస్తుందిగా మనకి ఈరోజు అమ్మగారి దగ్గర వచ్చింది. ఈ బైక్ వచ్చేసి PS29R0348. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇలా 3 దగ్గర 8 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 3 కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తుంది. ఇందులో శ్రీ రాజశేఖర్, పట్టణ ఎస్ఐ మహేంద్రనాథ్, కుశలవ్వ, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ, కర్ణాకర్, సైదులు మరియు ఆనంద్, మొదలకు ఎస్పీ గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డు కోసం. ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎవరైనా ఈ గంజాయిని మన పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీడియాకి కూడా పెట్టడం జరుగుతుంది. గంజాయి మామూలుగా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తాం. అదేవిధంగా మేము రెగ్యులర్గా బస్ స్టాండ్లో మనకు డాగ్ స్క్వాడ్ ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888
మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.